ఆనపకాయ కుడుముల కూర. పోయి వెలిగించు. వెలిగేలా ఫ్రైంగ్ ప్యాన్ ఎక్కించు. ఒక గట్టి నూనె వేయి. అల్లం, పచ్చిమిర్చి, టమాటా, కొంచెం మెత్తబడిన తర్వాత చాలు, బంద్ చేసి పోయి. కొంచెం మెత్తవాడాలా? నానబెట్టిన పెసరపప్పు రుబ్బుకుంటారా. టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం అవి కూడా రుబ్బుకుంటారా. జాగ్రత్త జాగ్రత్త. టమాటా, ఆనపకాయ గుజ్జు దాంట్లో కలిపేసి కొంచెం ఉప్పు వేయి. ముందు ఉప్పు ఎంత వేయాలి? ఒక చెంచా చాలు. ఆనపకాయ గుజ్జు అందులో కలిపి ఉండల్లా చేసి ఆవిరి పాత్రలో ఎక్కించాయి. బాగా కలుపు. చేయి కడిగేసి కొంచెం నూనె రాసుకుంటే అప్పుడు ఉండలు వస్తాయి. ఆవిరి పాత్ర మూత తీసి అలా పేర్చుకుంటూ వెళ్ళిపో. ఫస్ట్ పొయ్యి వెలిగించు. ఎంత నూనె 4-5 గంటలు. ఆవాలు చిటపడలాగి ఆడిస్తానులే. జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ,
పసుపు, పసుపు, నువ్వులు, కరివేపాకు, కరివేపాకు, టమాటా గుజ్జు వేసే, టమాటా, పచ్చిమిర్చి, అల్లం గుజ్జు, హాఫ్ మగ్ వాటరా? నానబెట్టిన పల్లీలు వేసాము. నానబెట్టిన ఇది పల్లీలు. ఉడకాలి, కాసేపు పడుతుంది. ఈ లోపల అక్కడ ఆవిరి ఉరుములు కూడా రెడీ అవుతాయి, ఆవిరి. కాబట్టి బాగా మంట తగ్గించి ఇక్కడ చిన్న మంటలో దీన్ని మగ్గిస్తా. మగ్గించు. చూడు, నువ్వు చెప్పిన టైం అయింది. ఇది కూడా జర్రా ఇగో మంచిగా ఉడికినట్టు ఇంకా అనిపిస్తుంది. ఆవిరి పాత్ర పొయ్యి కట్టు. ఒకసారి మెల్లగా కలిపి ఒక్క పెసరు ఉడికితే సరిపోతుంది. మనం ఉప్పు వేయలేదు ఇంతవరకు. ఒక పెసరు ఉప్పు ఉప్పు నేను పిండిలు వేసినా కదా, 2 చెంచాలు సరిపోతుంది. సరిపోదా? చాలు, ఒక చెంచా చాలా ఒక్క చెంచా. సరిపోద్ది, సరిపోద్ది. కొంచెం కొత్తిమీర తగిలించు. కొంచెం మొత్తం అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేద్దాం. చూస్తుంటే తినబుద్ధి అవుతుంది. బ్రహ్మాండంగా ఉంటాయి అసలు ఆ కుడుములు. జర కొత్తిమీర దాలో. ఆనపకాయ కుడుముల కూర ఎలా తయారు చేశారు? ఆనపకాయ కుడుముల కూర ఎలా తయారు చేస్తాడంటే, ముందుగా ప్యాన్ పెట్టుకొని నూనె వేసి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసి వేయించి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నానబెట్టిన మినపప్పును కూడా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మినప్పిండిలో ఉప్పు వేసి ఆనపకాయ తురుము కూడా వేసి బాగా కలుపుకొని ఉండలుగా చేసుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి పట్టించాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, నువ్వులు, కరివేపాకు, టమాటా, పచ్చిమిర్చి గుజ్జు, నీళ్లు పోసి ఉడికించుకొని నానబెట్టిన పల్లీలు కూడా వేసి బాగా ఉడికించుకొని ఆవిరి పట్టించిన కుడుములు, ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే ఆనపకాయ కుడుములు రెడీ.